గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ దాస్ మాస్టర్. నేను ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాల్లో ఒకటి అయిన ప్రాథమిక హక్కుల గురించి వివరించబోతూ ఉన్నాను. ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు. ప్రాథమిక హక్కులు అనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి. ప్రజాస్వామ్య విజయము మరియు పౌరుల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి. వీటిని భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి. ప్రస్తుత భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి ఏమనగా సమానత్వపు హక్కు ప్రకరణ 14 నుంచి 18 వరకు. దీనిలో భారత రాజ్యాంగం సమానత్వ హక్కు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనము రద్దు మరియు బిరుదులు అనే అంశాలను కలిగి ఉంది. రెండవది స్వేచ్ఛా హక్కు ప్రకరణ 19 నుంచి 22 వరకు. స్వేచ్ఛా హక్కు క్రింద 6 రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతముగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ, ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు. 3వ హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ 23, 24. ఈ క్రింది హక్కు అన్ని రకాల వెట్టి చాకిరీ నిషేధించబడింది. ఇది బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదేని కర్మాగారంలో లేదా గనులలో పనిచేయించరాదు. ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు అని రాజ్యాంగం చెబుతుంది. 4వ హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు ప్రకరణ 25 నుంచి 28 వరకు. వ్యక్తులు అందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతం లేదు. మత వ్యవహారాలలో ప్రభుత్వము తటస్థంగా ఉంటుంది. కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. 5వ హక్కు విద్యా సాంస్కృతికపు హక్కు ప్రకరణ 29, 30. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలు అందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించుకోవడానికి హక్కు ఉంది.
వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. 6వ హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఉంది. భారత రాజ్యాంగం ఆవిర్భావ సమయంలో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. ఇవి మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు. అందరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా దీనిని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరటం అవుతుంది. ఇట్లు మీ దాస్ మాస్టర్.